డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు చాలాసార్లు మనం వింటూ ఉంటాం, చాలా చూస్తూ ఉంటాం కూడా. ఏదన్నా పొలాల్లో కానీ ఇల్లు కోసం ఎక్కడన్నా తవ్వుతున్నప్పుడు మనకి భూమిలోంచి ఇవి రాతి విగ్రహాలు, లేదంటే బంగారం విగ్రహాలు, ఇలా రకరకాల వేరే ఇతర లోహాల విగ్రహాలు కూడా బయటకు పడుతూ ఉంటాయి. అప్పుడు చాలా మంది ఏం చేయాలో తెలియదు అసలు. అంటే అందులో కొంతమంది అయితే తీసుకెళ్ళి అమ్ముకుంటారేమో, అది ఎంతవరకు మంచిదో మీరే చెప్పాలి అది కూడా. అయితే అసలు అలా విగ్రహాలు ఎప్పుడన్నా బయటికి మనకి కనిపించినప్పుడు ఏం చేయాలంటారు అసలు? అయితే దీని గురించి ఇవన్నీ కూడా దొంగలింపబడిన వస్తువులు ప్రధానంగా, లేదా ఏదైనా ఉపకరణానికి దాచినటువంటి వస్తువులు అవుతాయమ్మా అవన్నీ కూడా. అంటే ఎలా అంటే పూర్వకాలంలో మనకు చాలా మంది మన దేవాలయాల మీద దాడులు చేసి ధ్వంసాలు చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ ధ్వంసం చేస్తున్నప్పుడు ఆ దేవాలయంలో ఉండే విగ్రహాలను తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి ఎక్కడో అక్కడ గుంట తీసేసి గుర్తుగా పెట్టుకుంటారు. ఈ మొత్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోవటం. రెండు, కొంతమంది దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించినప్పుడు భవిష్యత్తులో మళ్ళీ దేవాలయానికి మరమ్మతులు చేయాలంటే డబ్బులు ఎవరైనా ఇస్తారో ఎవరో అని చెప్పి అంత బంగారము, వెండి ఇటువంటివన్నీ కూడా ఒక చోట పాతి పెట్టి శాసనం పెడతారు. అక్కడ అది ఆ వంశీకులకి ఇలా దొరకాలని చెప్పి శాసనం పెడతారు. వాళ్ళు పాపం వెళ్ళిపోతారు. ఇలా మరికొంతమంది దేవాలయాన్ని కొలగొట్టేస్తూ ఉంటారు, దొంగతనాలు చేసుకుని వస్తూ ఉంటారు. ఆభరణాలు అవన్నీ కూడా అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఊర్లలో ఉండేటువంటి చెరువులు ఉంటాయి చిన్న చిన్నవి, ఆ చెరువుల్లో దాచేస్తారు. ఈ విగ్రహాలు కానిటువంటివన్నీ కూడా చెరువు లోపలికి దాచేసి వాళ్ళు ఏదో గుర్తుపెట్టుకుంటారు. కాలక్రమేణా చెరువులన్నీ కూడా ఎండిపోయినప్పుడు కొన్ని విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. అలాగే కొంతమంది పొలాలు అవన్నీ ఉంటాయి, కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఇవి దాచేసి పెడుతుంటారు. పొలం పనులు చేసుకున్నప్పుడు ట్రాక్టర్ వేసినప్పుడు కొన్ని ట్రాక్టర్లకి పడి కూడా బయటకు వస్తూ ఉంటాయి. కొంతమంది బావి తీసినప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఇట్లా పడ్డ ఏ ఒక్క విగ్రహం కానీ వస్తువు కానీ మనవి కావమ్మా, మనం ముట్టుకోకూడదు వాటిని. ఏం దొరికినప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి జలాశయం ఏదైనా ఉన్నట్లయితే తీసుకుని అందరూ విడిచిపెట్టేయాలి. అంటే గుళ్ళల్లో ఇవ్వడం కూడా మంచిది కాదంటారు. ఎందువల్ల మంచిది కాదు అని అంటే, అది 100 సంవత్సరాల పురాతన విగ్రహం అనుకుందాం, దాన్ని ఎవరో దొంగతనం చేసుకొచ్చి పెట్టాడు, లేదా ఎవరో ఏదో చేస్తారని చెప్పి తీసుకొచ్చి దాచిపెట్టారు. దాచిపెట్టినప్పుడు వాటికి కొన్ని యంత్ర స్థితిగమనాలు వేస్తారు. దానివల్ల అవి ఎన్నో రకాలైన ఆకర్షణ శక్తిగా అవి ఇమిడి ఉంటాయి. వాటిని ముట్టుకోలేము ముందు వెంటనే దొరికినప్పుడు ఇబ్బంది, మన చేతులు మాడిపోతాలు, చాలా వైబ్రేషన్స్ బాగా వస్తాయి. అయినా ఏ రకంగా కనుక వాళ్ళు తీసే ప్రయత్నం చేస్తే దాన్ని జలము అంటే నదీ ప్రవాహం ఉండి అందులో వదిలేయాలమ్మా. ఆ శక్తిని మనం తట్టుకోలేము. గుళ్ళల్లో పెట్టిన నిత్యార్చనలు చేయడానికి కూడా దానికన్నా దాన్ని పురాతన వస్తువులాగా వ్యవహారం చేయడానికి దానికి పెడుతుంటే దాని యొక్క వైబ్రేషన్ మొత్తాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం, భూగర్భ నిధులు కొంతమంది దొరికినప్పుడు దాని ప్రభావం మనిషిలో ముక్కులోంచి నోట్లోంచి రక్తం కక్కుకోవటం, కింద పడిపోవటం, ఇవి చాలా ప్రమాదాలు, ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోవటాలు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. మామూలుగా కూడా మీకు దీని మీద వాస్తవం తెలియాలంటే ఒక రాగి చెంబు, ఆ రాగి చెంబుని తీసుకెళ్ళి భూమిలో పెట్టండి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ రాగి చెంబుని మళ్ళీ బయటికి తీయండి, మీరు డైరెక్ట్గా దాన్ని ముట్టుకోలేరు. లోహం కదా, లోహానికి ఎన్నో రకాల అతీత శక్తులు దానికి వశమవుతాయి. అంటే మంచివా చెడు అంటున్నారా? అది ఏదైనా కావచ్చు కాక, కొంత రైస్ పుల్లింగ్ అని కూడా అంటుంటారు. ఇటువంటివన్నీ కూడా పిడుగుపడ్డప్పుడు వస్తుంటాయి. అవన్నీ కూడా అవన్నీ దానికి ఆకర్షించి తీసేసుకుంటాయి. అవి ఒక్కోసారి మనం చేతితో పట్టుకుంటే చేతులు మాడిపోతాయి కూడా, నరాలు పనిచేయవు ఇంకా. అలానే కొన్ని నెగిటివ్ శక్తులు, నాగబంధాలు అవన్నీ కూడా దానికి కనివేసుకుని ఉండిపోతాయి, కనిపించకుండా కూడా మనకు. కాబట్టి అవి దొరికినప్పుడు వెంటనే చేత్తో ముట్టుకునే ప్రయత్నం చేయకూడదమ్మా. రాతి విగ్రహం పర్లేదు, అలానే లోహాల విగ్రహం అన్ని లోహాలకి ఉండదు. లోహాద్ సదృశ అని చెప్పి దొంగతనం తీసుకొచ్చి పెట్టేస్తారు. పెట్టినప్పుడు అంత ఆకర్షణ శక్తి దాని మీద ఉండదు పెద్దగా, దొంగతనం చేసిన దానికి. ఎప్పుడైతే కనుక ఎవరో
ఆలయాలను ధ్వంసం చేయడానికి వస్తున్నారని చెప్పి ఆ విగ్రహాలను తీసుకొచ్చి దాచిపెట్టినప్పుడు వాటి మీద కొన్ని యంత్రాలు వేస్తారు. మామూలుగా వాళ్ళు 4 యంత్ర బలం రక్షగా పెడితే అవి 4000 రెట్లు రక్షకే అవి ఉంటాయి. కాబట్టి అటువంటివి మనం వెంటనే ఇట్లా చేత్తో మనం ముట్టుకుంటే వెంటనే చేతులు ఇబ్బంది పెట్టాలి. కలశాలు ఉంటాయి, శిఖరాలు దేవాలయం పైన, వాటిలో కూడా ఒక రకమైనటువంటి పిడుగు పట్టడం వల్ల శక్తులు వస్తాయి. అది చేత్తో ముట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా. ఇటువంటివన్నీ ఉంటాయి. వీటితో కొంతమంది విపరీతమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే అటువంటి వాటి కోసం తాపత్రయపడుతూ కుటుంబాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే పనిగా గుండెలు తీస్తే ఏదో దొరుకుతుంది, దేవాలయాలు పగలు, ఇవే రకరకాలుగా వజ్రాలు దొరుకుతాయి, వైఢూర్యాలు దొరుకుతాయి, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ చెడగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామందే జీవితాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ భూగర్భ నదుల్లో ఇంత దొరికి ఇంత బాగుపడ్డామన్న వాళ్ళు మ్యాక్సిమం లేరమ్మా. ఎక్కడో ఉంటారేమో అంతే. అంత తెలివి ఎవరికి దొరకవు అవి. ఈ రాతి విగ్రహాలు ఏమైనా దొరికినప్పుడు ఆ రాతి విగ్రహాలు వీళ్ళు దాచినవి కనుక, అంటే చెరువు ఉంటుంది, ఆ చెరువు ఎండిపోయినప్పుడు కనుక అందరూ దొరికితే దొంగతనం చేసుకొచ్చినటువంటి పదార్థం అది తీసుకొచ్చి పెట్టేసి కాదు. ఏదన్నా బావి తవ్వుతున్నప్పుడు దొరికితే ఎవరో ఏదో చేస్తున్నారని ఆ విగ్రహాన్ని భద్రపరిచినట్టు కనుక అటువంటి రాతి విగ్రహాలు ఏదైనా దొరికితే వాటికి వెంటనే ప్రతిష్ఠ చేయాలమ్మా. వాటికి అధివాసాలు ఉంటాయి, అవన్నీ పూర్తి చేసి దాన్ని ప్రతిష్ఠ చేయాలి. అది ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. అంటే ఏదో ఒక మంచి జరగబోతుంది, ఆ ప్రాంతానికి శుభం జరగబోతుంది అన్నప్పుడు అవి. అవును, చాలా మంది అదే నమ్ముతారు. అంటే ఏదన్నా దేవత కానీ ఎవరైనా విగ్రహాలు వచ్చినప్పుడు అరే మన కోసమే వచ్చారు, గుడి కట్టాలి లేకపోతే ఇట్లా ప్రతిష్ఠ చేయాలో అని నమ్ముతూ ఉంటారు. అసలైతే అవి విధానాలు దొంగలించి తీసుకొచ్చి పెట్టిన విధానం ఒకటి. అవును అవును చెప్తారు. దొంగలిస్తారేమో అని చెప్పి ముందస్తు భయంతో తీసుకొచ్చి పెట్టేటువంటి విధానాలు ఉంటాయి. అలానే దేవాలయం భవిష్యత్తులో మరమ్మతులు చేయడానికి కాస్త బంగారం ఇవన్నీ కూడా, ధనం ఉండేది కాదు అప్పట్లో పెద్దగా, బంగారం అవన్నీ కూడా కుండలు, వాటి లంకి బిందెలు అంటారు, ఆ కుండల్లో బిందెల్లో వాటిల్లో పెట్టేస్తారు. అటువంటివి కనుక ఏదైనా దొరికితే ₹1 కూడా వీళ్ళు తినకూడదమ్మా. అది నీ సంపాదన కాదు, భగవంతుడు. ఆ సంపాదన మీద ధ్యాస పడితే వంశం నాశనం అయిపోతుంది. ఇటువంటివి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా లంకి బిందెలు దొరికాయి, ఆ బిందెలు దొరికాయి, పిండాకూడు దొరికింది, కాష్టం దొరికింది అనుకుంటూ నానా ఇబ్బందులు పడి పెళ్ళామెళ్ళలో పుస్తుల తాడు కూడా అమ్మేసి వాటి కోసం రోడ్డు మీద పడి తిరిగి జీవితాన్ని నాశనం చేసుకొని అధోగతి పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేటువంటి విషయం కూడా వివరంగా తెలుసుకోవాలి ముందు. తెలుసుకోకుండా భూగర్భ నిధుల కోసం తాపత్రయపడి తిరిగి, లేదంటే ఏదో శివలింగం దొరికింది, ఓకే, అది చెరువులో దొరికిందా, బావిలో దొరికిందా, అంటే బావి తీస్తుండగా దొరికిందా, భూమిలో మామూలుగా పంటకి ఒక దొరికిందా అనేటువంటి విషయం దృష్టిలో ఉంచుకొని తద్వారా వాటిని మనం అది ఎలా దొరికిందనే విషయాన్ని అనుసరించి దానికి ఒక ప్రతిష్ఠ ఎలా చేయాలనేటువంటిది ఉంటుంది. లోహపు విగ్రహాలు, ఆ లోహపు విగ్రహం దొరికినప్పుడు ముందు వెంటనే దాన్ని కనిపించగానే టంగని చేత్తో ముట్టుకోవద్దు. చేత్తో ముట్టుకుంటే ఒక్కసారి నరాలు మొత్తం కూడా అయిపోవచ్చు. కాబట్టి దానికి కొన్ని మనం ఎలా ముట్టుకోవాలి, దానికి ఏం చేయాలి అనేటువంటి కొన్ని ఉంటాయి పరిహారాలు. అవి చేసి దాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే ఇవి ఏ విధానంలో ఎక్కడ దొరికినాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకొని దాన్ని అనుసరించి ఏ విధానానికి పెట్టారో దానికి మాత్రమే మనం ఉపయోగిస్తే అది కుటుంబానికి వృద్ధి. అలా కాకుండా లంకి మీద నాకు దొరికే బట్టి నావే అంటే కుటుంబం. అంటే మీకు చిన్న విషయం చెప్పి, అంటే దీనికి సంబంధించి ఒక ఆయన తన 2 పిల్లల్ని ఇటొకరిని కూర్చోబెట్టుకున్నాడు, భార్యను పెట్టుకున్నాడు. నది అవతల ఒడ్డుకు వెళ్తున్నాడు జాగ్రత్తగా. నది అవతల ఒడ్డుకు వెళ్తున్నాడు. నెత్తి మీద బంగారపు మూట పెట్టుకున్నాడు. నెత్తి మీద బంగారపు మూట పెట్టుకున్నాడు. నది ఉద్ధృతి ఎక్కువైంది, అర్థం కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాడు. ఆ ప్రవాహాన్ని ఏమీ చేయలేక, తట్టుకోలేక, వీళ్ళందరూ లాక్కొని వెళ్ళలేక ఎట్లయినా బ్రతకాలని చెప్పి బరువును వదిలేయాలి. ఏం చేయాలి? బరువును వదిలేయాలంటే భార్యను వదిలేశాడు. అయ్యో, మూట వదిలేయాలి, భార్యను వదిలేశాడు. ఇంకాస్త ముందుకెళ్ళాడు, అయినా ఒక పిల్లవాడిని వదిలేశాడు. అయ్యో, ఇంకాస్త ముందుకెళ్ళాడు, ఇంకో పిల్లవాడిని వదిలేశాడు. ఆ మూట గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాడు. మరి బ్రతికంతా ఇంకెందుకండి? అయ్యో,
బ్రతుకంతా ఎందుకు ఇంకా? అదే కదా. భార్య పోయింది, పిల్లలు పోయారు, పెళ్లి చేసుకుని పిల్లలకి అనే స్థితి కూడా కాదు. వాడు బ్రతికెందుకు ఇంకా? ఒకవేళ పెళ్లి చేసుకున్న జీవితకాలం ఇదైతే వాడికి పోదుగా. అటువంటి స్థితి అమ్మా ఇదంతా. అంటే కొన్ని అనవసరమైన పనులు చేస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి ఏది ఎలా చెయ్యాలి, ఎక్కడ దొరికింది విగ్రహం, ఎలా దొరికింది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దాని గురించి అవగాహన వ్యక్తి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళి ఇలా దొరికిందండి, ఇలా ఉంది విగ్రహం అంటే ఆ వ్యక్తి ఆ విగ్రహాన్ని పరిశీలించి దాన్ని అనుసరించి ఏం చేయాలో చెప్పినప్పుడు దాన్ని అనుసరించి చేస్తే కుటుంబాన్ని మాత్రం వృద్ధి తీసుకొస్తుంది అన్నమాట. ధన్యవాదాలు గురుగారు.